హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు ది తెలుగు ఎడిటర్ ఛానల్. సో ఇప్పుడైతే మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన 7వ తరగతి సైన్స్ టెక్స్ట్ బుక్స్ని అయితే రివ్యూ చేస్తున్నాం. అందులో భాగంగా ఇప్పటివరకు అయితే మనం 3 లెసన్స్ అయితే ఇక్కడ రివ్యూ చేయడం జరిగింది. మొక్కల్లో పోషణ, జంతువుల్లో పోషణ, ఉష్ణం అని. ఇప్పుడైతే 4వ అంశము రసాయన శాస్త్రం సంబంధించింది, ఆమ్లాలు, క్షారాలు మరియు లవణాలు. సో ఇందులో కొత్తగా ఏమైనా చేర్చాడా, గతంలో ఉండే సిలబస్సే ఉందా అనేది ఒకసారి అయితే క్రాస్ చెక్ చేద్దామండి. సో మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. అదేవిధంగా ఛానల్కి మీ అందరి సపోర్ట్ అవసరం. సో మీ వంతు కాస్త కంట్రిబ్యూట్ చేయండి. చేసినట్లయితే మరింతగా మేమైతే మీ ముందుకు సర్వీస్ చేయడానికి తీసుకురాగలం. ఇక లెసన్లోకి వెళ్దాం. చూసినట్లయితే ఆమ్లాలు, క్షారాలు మరియు లవణాలు అంటూ లెసన్ అయితే మనకి టైటిల్ ఇవ్వడం జరిగింది. సో స్టార్టింగ్లో అయితే మనకి నిమ్మ, చింతపండు, ఉప్పు, చక్కెర మరియు వెనిగర్ వంటి పదార్థాలను మన లైఫ్లో వాడుతూ ఉంటాము. అన్ని రుచికి ఒకేలాగా ఉంటాయా అనే ప్రశ్నతో స్టార్ట్ చేశాడనమాట. అదేవిధంగా మీరు ఈ పదార్థాలను దేనైనా రుచి చూడకుంటే ఇప్పుడే రుచి చూసి ఫలితాన్ని పట్టికలో 4.1 రాయండి అని ఇచ్చాడనమాట. ఇక్కడ పట్టిక అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఈ పట్టిక చూద్దాం. నిమ్మరసం, నారింజ రసం, వెనిగర్, పెరుగు, చింతపండు, చక్కెర, సాధారణ ఉప్పు, అదేవిధంగా ఉసిరి, వంట సోడా, ద్రాక్ష, పచ్చి మామిడికాయ, దోసకాయ అని ఇచ్చాడనమాట. సో మనకి ఇక్కడ అవసరం ఉండేవి ఇక్కడ మనకు చూస్తే పచ్చి మామిడికాయ, దోసకాయ, అదేవిధంగా ఇవి మనకి రుచికి, అలాగే వంట సోడా మనకి కాస్త వగరుగా ఉంటాయన్నమాట. సో ఈ 3 మనకు అవసరం. మిగతావన్నీ కూడా మనకి పులుపుగాను, కొన్ని పులుపు అలాగే వగరు కాకుండా మధ్యస్థంగా ఉంటాయి. ఇక్కడ చూద్దాం, ఇక్కడ వాటి గురించి ఏమైనా ఇచ్చాడని. పుల్లనివి, కొన్ని చేదు, కొన్ని తీపి మరియు ఉప్పులుగా మీరు గుర్తించి ఉండొచ్చు. అయితే ఇక్కడ ఆమ్లాలు మరియు క్షారాలు అంటే ఏమిటో మాట అయితే చెప్పాడనమాట. పెరుగు, నిమ్మరసం, నారింజ రసం మరియు వెనిగర్లు రుచికి పుల్లగా ఉంటాయి. ఈ పదార్థాలను ఆమ్లాలు అంటాము అని ఇచ్చాడనమాట. అంటే రుచిగా పుల్లగా ఉండే వాటిని మనం ఆమ్లాలు అని పిలుస్తాము. అంటే వాటిలో ఆమ్లాలు ఉండడం వల్ల అవి రుచికి పుల్లగా ఉంటాయి అంటూ మరో మాట అయితే చెప్పాడనమాట. అసలు ఆమ్లము అనేది ఇంగ్లీష్లోనూ యాసిడ్ అంటాము. అయితే యాసిడ్ అనేది ఎక్కడి నుండి వచ్చిందో చూద్దాం. ఆమ్లము, యాసిడ్ అనే పదం ఎసిరే అనే లాటిన్ పదం నుండి వచ్చింది. ఇక్కడ ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. సో యాసిడ్ అనేది ఏ భాషా పదం నుండి పుట్టుకొచ్చింది అంటే లాటిన్. మరి దీనికి అర్థం ఏమిటి అంటే పుల్లని అని అర్థం. ఎసిరే అంటే పుల్లని అని అర్థం. సో కాబట్టి ఈ పుల్లని పదార్థాలు కాబట్టి, అంటే పుల్లనైనటువంటి పదార్థాలు ఉంటాయి కాబట్టి వాటిని యాసిడ్స్ అని అంటామని మనకి ఇంగ్లీష్లో తీసుకురావడం జరిగింది. ఈ పదార్థాలు ఏవైతే మనం ఈ ప్రకృతి సిద్ధంగా లభించేటటువంటి పదార్థాలు ఏవైతే చెప్పామో, పెరుగు, నిమ్మరసం, నారింజ, వీటిలో సహజంగా ఆ పుల్లని పదార్థం ఆమ్లం అయితే ఉంటుంది కాబట్టి వీటిని సహజ ఆమ్లాలు అంటారు. అంటే ప్రకృతిలో లభించే పళ్ళలో ఉండే ఆమ్లాలని మనం సహజ ఆమ్లాలు అంటాం. అదేవిధంగా బేకింగ్ సోడా గురించి మీకు తెలుసా అని అడిగారు అనమాట. సో దానండి బేకింగ్ సోడా అంటే మనం ఏదైనా కూరగాయలు కానీ లేదా మటన్ లాంటి కర్రీస్ కానీ వండేటప్పుడు తొందరగా ఉడకవు అనమాట. ఉడకడం కోసం మనం ఏం చేస్తాం, కొంత పౌడర్ అయితే వేస్తాము. సో దాన్నే మనం ఏమంటాం, అప్పడాల కారం అని కూడా మన భాషలో అంటాం. ఇది కూడా పుల్లగా ఉంటుందా లేదా, దాని రుచి ఏమి, దీని గురించి ఒకసారి చూడండి అన్న. నిజానికి అది పుల్లగా ఉండదు, ఎందుకంటే అది ఆమ్లం కాదు కాబట్టి. ఓకేనా. ఇది రుచికి చేదుగా ఉంటుంది. సో బేకింగ్ సోడా అనేది రుచికి ఏ విధంగా ఉంటుంది క్వశ్చన్ అండి, చేదుగా ఉంటుంది. మీరు ఆ పదార్థ ద్రావణాన్ని వేళ్ళ మధ్య రుద్దితే ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు బేకింగ్ సోడా తీసుకొని, అప్పడాల కారం తీసుకొని కొద్దిగా నీరేసి 2 చేతుల మధ్యన మీరు స్పర్శించారనుకోండి, అవి ఎలా వస్తుంది, సబ్బు నీరు మాదిరిగా జారుడుగా అనిపిస్తుంది. సాధారణంగా రుచికి చేదుగా ఉంటూ తాకినప్పుడు జారుడుగా అనిపించేటటువంటి పదార్థాలని మనం క్షారాలు అంటారు. సో చూసారా, బేస్. సో క్షారం అంటే ఏమిటి, ఇంతకుముందు రుచికి చేదుగా ఉంటే క్షారం అనేసి మనకు డెఫినేషన్ ఉండేది, దాన్ని కాస్త సరిచేశారు. ఇక్కడ ఏ పదార్థాలు అయితే రుచికి చేదుగా ఉంటాయో, వేళ్ళ మధ్యన స్పర్శిస్తే జారుడు లక్షణాన్ని కలిగి ఉంటాయో వాటిని మనం క్షారాలు అంటాము. ఇది ఇక్కడ ఒక ప్రశ్న అయితే ఉంటుంది. క్షారం యొక్క లక్షణం ఏది అని అడుగుతాడు. సో మీరు ఏం చేస్తారు, రుచికి చేదుగా ఉందని కానీ ఫస్ట్ ఆప్షన్ పెడతారు, కిందనే జారుడు లక్షణం ఉంటుంది. మూడోది వచ్చేసరికి పుల్లగా ఉంటుందని చెప్తే కింద ఆప్షన్స్ ఇస్తాడు, 1, 2, 1, 2, 3 అని ఆప్షన్ ఇస్తే. సో రుచికి చేదుగా ఉండాలి, జారుడు లక్షణం కలిగి ఉండాలి, 2 ఉంటేనే దాన్ని క్షారం అంటాం. అలాగే మనం ప్రతి పదార్థాన్ని రుచి చూడడం, అప్పుడు దాని స్వభావం ఎలా అనుకుంటాము అంటే, మన పరిసరాల్లో చాలా రకాలైనటువంటి పదార్థాలు ఉంటాయి. ప్రతి పదార్థాన్ని మనం రుచి చూడడం అనేది అంత
మంచి లక్షణం కాదు, అంతేవిధంగా సేఫ్టీ కూడా కాదు. కాబట్టి ఏం చేస్తాం, ఒక పదార్థం ఆమ్లమా లేదా క్షారమా అని తెలుసుకోవడానికి కొన్ని పదార్థాలను అయితే మనం వాడతాం అన్నమాట పరీక్షించడానికి. ఈ ప్రత్యేక పదార్థాలను మనం ఏమంటాము, సూచికలు అంటాము. చూసారా, అంటే ఒక పదార్థం ఆమ్లమా క్షారమా లేదా రెండూ కాదా అని తెలుసుకోవడానికి కొన్ని పదార్థాలను అయితే మనం మధ్యస్థంగా ఉపయోగిస్తాం. వీటిని మనం ఏమంటాం, సూచికలు అంటాము. ఆమ్ల సూచికలు, క్షార సూచికలు లేదా రెండు కలిపేది. ఆమ్ల లేదా క్షార స్వభావాన్ని కలిగిన పదార్థ ద్రావణాన్ని కలిపినప్పుడు సూచికలు వాటి రంగును మారుస్తాయి. సో లోయర్ క్లాసెస్ కాబట్టి రంగు అన్నారు. ఇక మీరు హయ్యర్ క్లాసెస్కి వెళ్ళారనుకో, 10th క్లాస్లో వెళ్తే సువాసన కూడా మార్చేటటువంటి సూచికలు ఉంటాయన్నమాట. అంటే కలర్ చేంజ్ చేస్తాయి అండ్ వాటి యొక్క ఆర్డర్, వాసన కూడా మార్చేస్తాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ మనకి రంగుగా ఇచ్చాడు కాబట్టి రంగుని మారుస్తాయి అన్నమాట. ఉదాహరణకి పసుపు, లిట్మస్, మందార పువ్వు రేకులు. చూడండి, ఇక్కడ గుధాలని ఇచ్చాడు. గుధాలని కానీ కంగారు పడకండి, మందార పువ్వు రేకులు అనమాట. సో ఇది నిజంగా ఇక్కడ ఇచ్చడం జరిగింది. మొదలైనవి సహజంగా లభించే కొన్ని సూచికలు. కాబట్టి క్రింది వానిలో సహజ సూచికలు ఏవి అని చెప్తూ పసుపు, లిట్మస్, గుధార్ అని ఇచ్చేసి ఇంకో లిట్మస్ పేపర్ అని ఇచ్చాడు అనుకోండి, లేదంటే యూనివర్సల్ ఇండికేటర్ అని ఇచ్చాడు అనుకోండి, ఫినాఫ్థిల్ అని ఇచ్చాడు, మిథైల్ ఆరెంజ్ ఇచ్చాడంటే ఈ గుధాలను కానీ కంగారు పడిపోకండి, మందార పువ్వు రేకులు అనమాట. సో ఇవన్నీ ప్రకృతిలో మనకు లభిస్తాయి కాబట్టి వీటిని సహజ సూచికలు అని పిలుస్తాం. ఇక తర్వాత చూడండి, ఆమ్లము అది లభ్యమయ్యే పదార్థాలు. మోస్ట్ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, మీరు ఖచ్చితంగా దీన్ని బైహార్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ముందుగా ఎసిటిక్ ఆమ్లం. ఈ ఎసిటిక్ ఆమ్లం అనేది మనం ఎక్కడ లభిస్తుందంటే మన ఇంట్లో వాడేటటువంటి వెనిగర్లో ఉంటుంది. ఫార్మిక్ ఆమ్లం, ఈ ఫార్మిక్ ఆమ్లం ఎక్కడ వస్తుందంటే చీమ కుట్టేటప్పుడు చీమ విడుదల చేస్తుంది అనమాట. దీనివల్ల మనకి పెయిన్ వస్తుంది. సో చీమ, ఫార్మిక్ ఆమ్లం. సిట్రిక్ ఆమ్లం అండి. సిట్రిక్ అనగానే గుర్తించాలి, సిట్రస్ ఫ్రూట్స్ అంటాం, అంటే నిమ్మ పళ్ళు, నిమ్మ జాతి పళ్ళు అంటాం. అంటే నిమ్మ జాతి పళ్ళు అనేసరికి మీరు గుర్తుపెట్టుకోవాలి. సో నిమ్మ పండు ఎలా ఉంటుంది చూసండి, పలుకులుగా ఉంటాయి కదా, అలాంటి పలుకులు ఉండేటటువంటి నిర్మాణం పళ్ళుని మనం నిమ్మ పళ్ళు అని పిలుస్తాం అనమాట. సో నిమ్మ పళ్ళు అంటే మనకి బత్తాయి కావచ్చు, లేకపోతే కమలా పళ్ళు అంటారు, చిన్నగా ఉంటాయి. అదేవిధంగా ఆరెంజెస్ అంటాము, డబ్బ పళ్ళు అంటాము. సో అంటే అన్నీ ఒకే రకమైనటువంటి వాటిని అన్నింటిని కలిసి నిమ్మజాతి పండ్లు అంటాము. వీటిలో మీకు సిట్రిక్ ఆమ్లం ఉంటుంది. ఇక లాక్టిక్ ఆమ్లము, పెరుగులో ఉండేది లాక్టిక్ ఆమ్లం. ఇక పాలకూర. సో నిజానికి ఇది చాలా ప్రమాదకరమైనది, ఆక్సాలిక్ ఆమ్లం అంటాము. సో ఈ ఆక్సాలిక్ ఆమ్లం అనేది మనకు పాలకూరలో ఉంటుంది. సో ఎక్కడైనా సరే వాటర్లో కాస్త హార్డ్ వాటర్ అయినప్పుడు ఈ ఆక్సాలిక్ యాసిడ్ అనేది మనకి ఏమవుతుంది, ఆక్సిలేట్లు ఫామ్ చేస్తుంది. వీటినే సింపుల్గా మనం కిడ్నీలో స్టోన్స్ కూడా అంటుంటాం అనమాట. ఇక తర్వాత చూద్దాం, ఆస్కార్బిక్ ఆమ్లం అంటాం, విటమిన్ సి అంటాం. ఇది ఉసిరి, సిట్రస్ పండులో లభిస్తుందన్నారు. ముఖ్యంగా ఆస్కార్బిక్ అనగానే మీరు ఉసిరికి ఎక్కువగా ఆప్షన్ ఇవ్వండి. సెకండ్ ఆప్షన్ మీకు సిట్రస్ ఫ్రూట్స్ అయితే ఇవ్వండి. తర్వాత టార్టారిక్ యాసిడ్ అండి. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చింతపండు. ఇక్కడ చూడండి, ఇంతవరకు మనకు చింతపండులో ఉండే ఆమ్లం ఏదని అడిగేవారు, టార్టారిక్ యాసిడ్. ఈసారి కొత్తగా యాడ్ చేసింది పచ్చి మామిడి పళ్ళు. సో పచ్చి మామిడి కాయలో ఉండే ఆమ్లం కూడాను టార్టారిక్ యాసిడ్ అనమాట. చూసారు కదా. అలాగే ద్రాక్షలో కూడా ఉండేది టార్టారిక్ యాసిడ్ ఇచ్చారు. నిజానికి ద్రాక్ష అనేది మనకి 2 దగ్గరలో అయితే వస్తుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఇచ్చింది గుర్తుపెట్టుకోండి, ద్రాక్షలో టార్టారిక్ ఆమ్లం ఉంటుంది, వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో దాన్నే మీరు వాడండి. ఇక కొన్ని ఆమ్లాలు ప్రకృతిలో లభించవు, మనం కెమికల్స్ అనేవి ల్యాబ్లో తయారు చేసి వాడుతుంటాము. వాటి యొక్క యూస్ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతుంటాడు. క్షారాల గురించి కాల్షియం హైడ్రాక్సైడ్ అండి. సో ఇది ఇక్కడ లభ్యమయ్యే పదార్థము నిమ్మరసం అని ఇచ్చాడు. సో నిమ్మరసం కాదండి, దీనికి మనం ఏం చెప్తామంటే తడి సున్నం అంటాం కదా, తడి సున్నంలో లభిస్తుంది అనమాట. ఇక్కడ నిమ్మరసం అని ఇచ్చాడు. ఒకసారి మనం చెక్ చేద్దాం. లైమ్ వాటర్ అని పిలుస్తాం. ఇక్కడ లైమ్ వాటర్ అనేది ఇక్కడ నిమ్మరసం అని ట్రూ ట్రాన్స్లేషన్ చేశారు. లైమ్ వాటర్ అంటే సున్నపు తేట. ఇది ఇంగ్లీష్ మీడియంలో మీకు ఇది కరెక్ట్గా ఉంటుంది. తెలుగు మీడియంలో లైమ్ వాటర్ కాస్త నిమ్మరసంగా మార్చారు. నిమ్మరసం కాదు ఇది, గుర్తుపెట్టుకోండి, సున్నపు తేట. తర్వాత అమ్మోనియం హైడ్రాక్సైడ్, ఇది విండో క్లీనింగ్లో వాడుతూ ఉంటాం అనమాట. అమ్మోనియం హైడ్రాక్సైడ్ అనేసి సాధారణంగా మీరు కోలిన్ వాడుతుంటారు కదా, దాంట్లో మనకు ఉంటుంది. ఇక సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్, వీటిని సబ్బులో యూస్ చేస్తుంటారు. అండ్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్, సో దీన్ని మిల్క్ ఆఫ్ మెగ్నీషియం అంటారు. యాంటాసిడ్స్ అండి, ఎప్పుడైనా సరే యాసిడిటీ వచ్చేటప్పుడు ఈనో కానీ ఇలాంటి పదార్థాలు వాడుతుంటారు కదా,
అందులో మీకు మైల్డ్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఒకటి కనెక్షన్ చేసుకోండి, మిగతాదంతా సరిపోయింది. ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మరి అదే సమయంలో అన్ని పదార్థాల రుచిని కనుగొనడానికి నేను రుచి చూడవచ్చా, లేదా నువ్వు హెచ్చరికలు చదవలేదా, మనం తెలియని పదార్థాల రుచిని చూడకూడదని మనకు హాని కలిగించవచ్చు. ఎస్ అండి, కొన్ని పదార్థాలన్నీ చాలా ప్రమాదకరంగా ఉంటాయి, వాటిని మనం రుచి చూడలేము. ఉదాహరణకు సైనైడ్స్ కానివ్వండి, H2SO4 కానీ చాలా ప్రమాదకరమైనవి, వాటిని రుచి చూసామనుకోండి సో మనకి చాలా డ్యామేజ్ చేస్తాయి. ఇక చూద్దాం, మన చుట్టూ ఉండే సహజ సూచికల గురించి అయితే ఇవ్వడం జరిగింది. లిట్మస్ అనేది చూద్దాం. లిట్మస్ అనేది ఒక సహజ రంగు. ఓకేనండి, ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. లిట్మస్ అనేది మీకు ఆమ్లాల్లో వేస్తే ఎరుపు రంగులో మారుతుంది, క్షారాల్లో వేస్తే మీకు నీలం రంగులో మారుతుందని మనందరూ తెలుసు. మరి అదే లిట్మస్ని స్వచ్ఛమైన నీటిలో వేస్తే ఏ రంగులో ఉంటుంది అని క్వశ్చన్ అడుగుతాడు. ఇది ఇప్పటివరకు మనకి ఎక్కడ రాలేదు, గుర్తుపెట్టుకోండి. స్వేదన జలంతో కానీ మనం లిట్మస్ టెస్ట్ చేస్తే అది ఊదా రంగు లేదా పర్పుల్ రంగు, చూడండి లేత ఊదా లేదా పర్పుల్ కలర్లో ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒక తర్వాత లిట్మస్ అనేది దేని నుండి వస్తారంటే లైకెన్స్ నుండి అండి. లైకెన్స్ అంటే ఇది శిలీంధ్రము శైవలం యొక్క కలిపి ఉండేటటువంటి ఒక సహజీవనం చేస్తే వచ్చేది లైకెన్ అంటాము. సో ఈ లైకెన్ నుండి అయితే ఈ లిట్మస్ అయితే సేకరిస్తారు. సో గుర్తుపెట్టుకోండి, లిట్మస్ దేని నుండి సేకరిస్తారు, లైకెన్స్ నుండి సేకరిస్తారు. మరి ఈ లిట్మస్ అనేది స్వేదన జలం, సో స్వచ్ఛమైన నీటిలో ఏ రంగులో కలిగి ఉంటుంది, లేత ఊదా రంగు లేదా పర్పుల్ రంగును కలిగి ఉంటుంది. ఇది ఆమ్ల ద్రావణం కలిపామనుకోండి రెడ్లో మారుతుంది, అదే క్షారంలో కలిపితే నీలం రంగులో మారుతుంది, అది మనకు తెలిసిందే. ఇది ద్రావణం రూపంలో కానీ లేదా పేపర్ పైన పిలువబడే, చూసారు లిట్మస్ పేపర్ అని పిలువబడే ఒక కాగితం స్ట్రిప్ రూపంలో కూడా లభిస్తుంది. అంటే ఇది లిక్విడ్లో వస్తారు లేదా ఒక పేపర్ పైన దాన్ని వేసి ఫిక్స్ చేసి లిట్మస్ పేపర్గా కూడా తయారు చేస్తారనమాట. సాధారణంగా ఇది ఎరుపు మరియు నీలి లిట్మస్ పేపర్గా లభిస్తుంది. ఒకవేళ లిట్మస్లో కానీ మనం సేకరిస్తే, అంటే లిట్మస్ని పేపర్ రూపంలో కలెక్ట్ చేసుకుంటే మనకు 2 కలర్లో వస్తాయి. ఒక రెడ్ లిట్మస్ పేపర్ అండ్ బ్లూ లిట్మస్ పేపర్గా మనకి లభిస్తుంది అనమాట. ఒకవేళ లిట్మస్ కానీ మనం డైరెక్ట్గా తీసుకుంటే అది లిక్విడ్గా ఉంటుంది, వాటర్లో కలిపితే మీకు పర్పుల్ రంగు వస్తుంది, యాసిడ్లో కలిపితే రెడ్గా మారుతుంది, బేస్లో కలిపితే బ్లూగా మారుతుంది అనమాట. గుర్తుపెట్టుకుంటారు. సో ఇక్కడైతే మనకు ఒక ఎగ్జాంపుల్ అయితే ఇచ్చాడు, చూసారు కదా. ఇది లైకెన్, ఇది మీకు రెడ్ లిట్మస్, ఇది మీకు బ్లూ లిట్మస్ అండి. ఈ విధంగా మనకైతే ఇవ్వడం జరిగింది. ఇక మనం చూద్దాం ఒకసారి, ఒక యాక్టివిటీ అయితే ఇచ్చాడు 4.1లో. ఈ యాక్టివిటీ ఏం చెప్తుందో చూద్దాం. ఒక ప్లాస్టిక్ కప్పు, స్టీల్ గ్లాసు, పరీక్ష నాలుకలో నిమ్మరసాన్ని కొంతవరకు నింపండి, ఏదో ఒకటి తీసుకోండి. పై ద్రావణాన్ని ఒక డ్రాపర్ సహాయంతో ఎరుపు లిట్మస్ కాగితం పైన ద్రావణం ఒక చుక్క వేయండి. అంటే దీన్ని తీసుకొని ఒక ఎరుపు లిట్మస్ మీద వేసి చూడండి అడిగాడు అనమాట. ఏం కలర్ చేంజ్ అయిందంటే నో. అదే నీలి లిట్మస్ కాగితం పైన అదే కృత్యాన్ని మరలా చేయండి, ఏమైనా కలర్ చేంజ్ అయిందా, చేంజ్ అవుతుంది. సో ఇదే కృత్యాన్ని మనం ఏం చేయమన్నాడంటే, సో కుళాయి వాటరు, డిటర్జెంట్ ద్రావణం, శీతల పానీయం, కూల్ డ్రింకు, సబ్బు వాటరు, షాంపూ, సాధారణ ఉప్పు ద్రావణం, చక్కెర, వెనిగర్, వంట సోడా, మిల్క్ ఆఫ్ మెగ్నీషియాలతో చేయమన్నాడు అనమాట. ఇలా చేసిన తర్వాత వాటి యొక్క కలర్ని చూడమన్నాడు అనమాట. వాషింగ్ సోడా ద్రావణాన్ని సున్నపు తేట, వీలైతే స్వేదనతో కూడా ఈ ప్రయోగాలు అయితే మీరు చేయండి. మీ పరిశీలన పట్టిక 4.2లో నమోదు చేయండి అని ఇచ్చాడనమాట. సో లిట్మస్ ప్రభావం లేని పదార్థాలు ఏమైనా ఉన్నాయని అడిగాడు అనమాట. అంటే సో ఎరుపు లేదా నీలి లిట్మస్లో రంగు మారని ద్రావణాలను మనం ఏమని పిలుస్తాము, తటస్థ ద్రావణాలు అంటాం అనమాట. ఇవి ఆమ్లాలు కావు, క్షారాలు కావు. అయితే గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం, యాసిడ్ని మనం ఏం చేయాలి, బ్లూ లిట్మస్తో టెస్ట్ చేయాలి. అన్ఫార్చునేట్లీ మీరు ఏం చేశారు, రెడ్ లిట్మస్తో టెస్ట్ చేశారనుకోండి, అక్కడ కూడా కలర్ చేంజ్ అవ్వదు. అన్నంత మాత్రాన అది మీరు న్యూట్రల్ అని చెప్పకూడదు, తటస్థ ద్రావణం అని చెప్పకూడదు. ఖచ్చితంగా మీరు రెండింటితో కూడా టెస్ట్ చేసి అది నార్మల్ అని టెస్ట్ చేయాలి. తర్వాత చూడండి, సున్నపు తేట తయారు చేయడానికి ఏం చేయమన్నాడు, ఒక పాత్రలో కొంత నీటిని తీసుకోండి, దాన్ని కొంత సున్నం లైమ్ కలపండి, ద్రావణాన్ని కదిపితే కొంత సమయం పాటు కదపకుండా అలాగ ఉంచండి, పైన తేరుతుంది తెల్లని నీరు, అంటే ట్రాన్స్పరెంట్గా వాటర్ వస్తుంది. దీన్ని మనం ఏమనిస్తాం, లైమ్ వాటర్ లేదా సున్నపు తేట అని పిలుస్తాం అనమాట. సో ఇక్కడ చూద్దాం, ఇక్కడ మరి 4.2 అనేది ఇచ్చాడు. ఒక టేబుల్ స్పూన్లో పసుపు పొడిని తీసుకోండి, కొద్దిగా నీళ్లు పోసి ముద్దలా తయారు చేయండి. వడపోత లేదా అద్దుడు కాగితం తీసుకొని దాని మీద పసుపు ముద్దను రుద్ది ఎండలో ఆరబెట్టడం ద్వారా
పసుపు కాగితాన్ని తయారు చేయండి. అంటే ఎల్లో టర్మరిక్ పౌడర్తో చేసిన ఒక పేస్ట్ తయారు చేసి దాన్ని ఒక వైట్ పేపర్ పైన కానీ, లేకపోతే ఒక టిష్యూ పేపర్ కానివ్వండి, లేకపోతే ఫిల్టర్ పేపర్ మీద కానివ్వండి, దానిపైన రాయండి. రాస్తే ఏమవుతుంది, మనకి కలర్ పిగ్మెంట్తో ఉండే ఒక పేపర్ అయితే వస్తుంది కదా, దాన్ని సన్నని పట్టీలుగా కట్ చేయండి. అంటే స్ట్రిప్స్గా కట్ చేసుకోమన్నాడు అనమాట. ఇప్పుడు దానిపైన ఒక చుక్క సబ్బు ద్రావణాన్ని పసుపు కాగితం పట్టీలపై ఉంచండి. అంటే సబ్బు ద్రావణం తీసుకొని ఒక డ్రాప్ దాని మీద పెట్టండి. మీరేం గమనిస్తారని అడిగాడు అనమాట. చూడండి, ఇలా మనం చూసుకున్నట్లయితే కలర్ చేంజ్ అవుతుంది. చూసారు, ఇక్కడ ఎల్లో కాగితం పైన సబ్బు నీరుతో ఇమేజ్ చేస్తుంటే మీకు ఏమొచ్చింది, రెడ్ కలర్ వచ్చింది. అంటే మీరు మీ తల్లి పుట్టినరోజున ఆమె కోసం గ్రీటింగ్ కార్డులు తయారు చేయవచ్చు. తెల్ల కాగితంపై పసుపు పేస్ట్ను పూసి ఎండబెట్టండి. కాటన్ బండ్ సాయంతో సబ్బు ద్రావణంతో అందమైన పువ్వు గీయండి, మీకు అందమైన గ్రీటింగ్ కార్డు లభిస్తుందని ఇచ్చాడు. సో ఇప్పుడు మనం వేసినట్లయితే అది రెడ్ కలర్లోకి మారిపోవడం అయితే జరుగుతుందన్నమాట. అలాగే ఇంకో ఎక్స్పెరిమెంట్ ఇచ్చాడు 4.3, మందార పువ్వును కూడా యూస్ చేయొచ్చు మనం. కొన్ని మందార పువ్వు గుడాలు మళ్ళీ ఇచ్చాడండి. రేకులను సేకరించి మరియు వాటిని, గుడాలు అనేది మనకి హిందీ వర్డ్ అనుకుంటాను, చెక్ చేసుకోండి. వాటిని బీకర్లో ఉంచండి, ఓకేనా. వీటికి కొద్దిగా వేడి నీటిని కలపండి అన్నాడు. అంటే కొద్దిగా వేసి మనకి వేడి నీళ్ళు కలపండి, ఓకేనా. ఇప్పుడు నాకు అర్థమైంది, నా చొక్కా మీద పసుపు మరప సబ్బుతో కడిగితే ఎర్రగా మారుతుందని. సో ఇది బూజోకి అర్థమైంది. సో నెక్స్ట్ ఏం చేయమన్నాడు చూడండి. సో మందార పువ్వు తీసుకున్నాం, మందార పువ్వు మరియు దాని నుండి తయారు చేసిన సూచికలను ఇచ్చాడు. కొద్దిగా వేడి నీటిలో కలపండి. కలిపిన తర్వాత ఏం చేయాలి ఒకసారి చూద్దాం. నీరు రంగు మారేంత వరకు ఈ మిశ్రమాన్ని కొంతసేపు అలాగే ఉంచండి. ఇప్పుడు ఈ రంగు మారిన నీరు సూచిక ఉపయోగపడుతుంది. ఈ సూచికను 5 చుక్కల చొప్పున, ఓకేనా, ప్రతి ద్రావణాన్ని కలపడని ఇచ్చాడు. ఆమ్ల, క్షార మరియు తటస్థ ద్రావణాలపై సూచిక యొక్క ప్రభావం ఏమిటి? మందార పువ్వు సూచిక ఎలా ఉంటుంది? ఆమ్ల ద్రావణంలో ముదురు గులాబీ రంగు మేజెంటా, చూసారా, గుర్తుపెట్టుకోండి. మందార పువ్వు యొక్క ఏదైతే మనం సేకరించామో ఆ ద్రవం అనేది, ఇది ఆమ్ల ద్రావణంతో గులాబీ, ముదురు గులాబీ లేదా మేజెంటా రంగునిస్తుంది. అదే క్షార ద్రావణంలో అయితే ఆకుపచ్చ రంగు ఇస్తుంది. ఇంతవరకు మనకి ఇది ఎక్కడా కూడా ఇప్పటి వరకు మనకి పరిచయం కాలేదన్నమాట, గుర్తుపెట్టుకోండి. సో మనకి మందార పువ్వు యొక్క సూచిక ఆమ్ల ద్రావణంలో ముదురు గులాబీ రంగులో వస్తుంది లేదా మేజెంటాలో వస్తుంది. అదే క్షార ద్రావణంలో వస్తే ఆకుపచ్చని రంగులోకి వస్తుంది. అంటే ఒకటి ఇవ్వడం జరిగింది. తర్వాత బూజో డౌట్, నేను పొడి లిట్మస్ కాగితంపై ఘన వంట సోడాను ఉపయోగించినప్పుడు ఇటువంటి ఫలితాన్ని పొందలేదు, ఎందుకు అంటే బేకింగ్ సోడా యొక్క ద్రావణం తయారు చేసి ఆపై ప్రయత్నించండి అని ఇచ్చాడనమాట. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, కొన్ని పదార్థాలు అనేవి ఘనస్థితిలో ఉండేటప్పుడు ఆమ్ల లక్షణం కానీ క్షార లక్షణాన్ని కానీ పొందవు. అవి ఎప్పుడైతే నీటితో చర్య పొందుతాయో అప్పుడే వాటికి ఆమ్ల లక్షణం కానీ క్షార లక్షణం కానీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పొడి సల్ఫర్ డయాక్సైడ్ అంటారు. పొడి సల్ఫర్ డయాక్సైడ్ అనేది మీకు, లేదా పొడి HCl అండి. పొడి HCl అనేది కానీ మీకు ఎప్పుడు కూడా ఆమ్ల లక్షణాన్ని ప్రదర్శించవు. పొడి HCl అనేది దీనికి నీటితో తేమగానే కలిపినప్పుడే ఇది ఆమ్ల లక్షణాన్ని పొందుతుందన్నమాట, గుర్తుపెట్టుకుంటారు. ఇది మనకి 10th క్లాస్లో వస్తుంది. కాఫీ చూడండి, ఇక్కడ ఇచ్చాడు. కాఫీ గోధుమ రంగులో ఉంటుంది, రుచికి చేదుగా ఉంటుంది. ఇది ఆమ్లమా క్షారమా? ఎలాంటి పరీక్ష చేయకుండా సమాధానం ఇవ్వండి అంటూ అడగడం జరిగింది. సో చూద్దాం. కొన్ని ద్రావణాలు అనేవి, అంటే మీకు చెప్పాం కదా, కొన్ని పదార్థాలు అనేవి పొడి స్థితిలో, అంటే ఎటువంటి ద్రవం కానీ నీటి వేపర్స్ కానీ లేకపోతే అవి తటస్థంగా ఉండిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాఫీ. సో టీచర్ కింద రసాయనాలు, సదల ద్రావణాలు అతను ఆమె పాఠశాల ప్రయోగాలు లేదా సమీప పాఠశాల సేకరించాలని ఇచ్చాడు. హైడ్రోక్లోరిక్ ఆమ్లము, సల్ఫ్యూరిక్ ఆమ్లము, నైట్రిక్ ఆమ్లము, ఎసిటిక్ ఆమ్లము, సోడియం హైడ్రాక్సైడ్, అమ్మోనియం హైడ్రాక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్లు సేకరించమన్నారు. వీటిపైన లిట్మస్ టెస్ట్ చేయమన్నారు. సో ఇప్పుడే మనం చెప్పుకున్నాం పసుపు కాగితంపై ప్రభావము, మందార పువ్వు పైన ప్రభావం అండ్ లిట్మస్ కాగితం పైన. ఇక్కడ ముందుగా చూద్దాం. లిట్మస్ కాగితం పైన కానీ మనం ఆమ్లం వేసినట్లయితే రెడ్ కలర్లో మారుతుంది. అదే పసుపు కాగితం మీద వేస్తే నో చేంజ్, మీకు ఏమీ చేంజ్ రాదు. అదే మందార పువ్వు మీద వేస్తే మేజెంటా వస్తుంది అనమాట.
ఇలా. సో కాబట్టి మనం యాసిడ్ బట్టి, కలర్ బట్టి మనం చేయొచ్చు. నెక్స్ట్ ఇందులో మీకు యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో యాసిడ్స్ చెక్ చేసుకోండి. యాసిడ్లన్నీ కూడా, ఆమ్లాలన్నీ కూడా ఒకే రకమైన రిజల్ట్ ఇస్తాయి. క్షారాలన్నీ కూడా ఎలా వస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్ సోడియం హైడ్రాక్సైడ్ వేసాం, NaOH ఇక్కడ తీసుకున్నాం అనుకోండి. సో లిట్మస్లో మనం వేసుకుంటే ఏమవుతుంది? బ్లూని రెడ్ని కాస్త బ్లూగా మారుస్తుంది, పసుపు కాగితాన్ని రెడ్గా మారుస్తుంది, మందార పువ్వు సూచికను చూస్తే గ్రీన్గా మారుస్తుంది, పచ్చ రంగులో మారుస్తుంది. ఓకేనా? సో ఇవి మనకు ఉండేటటువంటి టెస్ట్లు అనమాట. ఇక తర్వాత చూస్తే జనరల్గా మనకి యాసిడ్ రైన్స్ అనే పదం ఎప్పుడు పడితే అప్పుడు వింటూ ఉంటాం. సో దాని గురించి ఒక మాట అయితే ఇచ్చాడు. ఆమ్ల వర్షం అనే పదం మీకు సుపరిచితమేనా? ఆమ్ల వర్షం ప్రభావంతో జరిగిన నష్టం గురించి ఎప్పుడైనా విన్నారా అని అడిగాడు అనమాట. సో ఎక్కువగా ఆమ్లాలు కలిగిన వర్షాన్ని మనం ఆమ్ల వర్షం అంటాం. అంటే వర్షం పడేటప్పుడే ఆ నీరు అనేది ఆమ్లత్వాన్ని కానీ పొందితే దాన్ని మనం ఆమ్ల వర్షం అంటాం. అసలు ఈ ఆమ్ల వర్షాలు ఎక్కడి నుండి వస్తాయో ఒకసారి చూద్దాం. వర్షం ఆమ్లయుతంగా మారుతుంది ఎందుకంటే గాలిలో ఉండే కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్లు ఇవి కాలుష్య కారకాలు, మనందరూ తెలిసిందేని మనం చేసే దైనందిన కార్యకలాపాల వల్ల ఫ్యాక్టరీల నుండి రిలీజ్ అవుతాయి. ఈ వాయువులు ఏవైతే ఉన్నాయో కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ వర్షపు చుక్కల్లో కరిగి వరుసగా కార్బోనిక్ ఆమ్లం, కార్బన్ డయాక్సైడ్ కలిసి కార్బోనిక్ యాసిడ్ను, సల్ఫ్యూరిక్ ఆమ్లం అనే సల్ఫ్యూరిక్ ఆమ్లం ఇచ్చాడు. నిజానికి సల్ఫ్యూరస్, అది సల్ఫ్యూరిక్ కాదు, సల్ఫ్యూరస్. 10th క్లాస్లో మళ్ళీ దీన్ని సరి చేసుకుంటారు. ఇక్కడైతే మనకి సల్ఫ్యూరిక్ ఆమ్లం. అలా విధంగా నైట్రిక్ ఆమ్లాలు ఏర్పడతాయి. మరి ఇలా ఆమ్లాలుగా ఏర్పడడం వల్ల ఏమవుతాయి? ఈ ఆమ్ల వర్షాలు కానీ భవనాలపైన కానీ లేదా చారిత్రక కట్టడాలపైన కానీ మొక్కలపైన కానీ జంతువులపైన పడినప్పుడు వాటికి నష్టాన్ని కలిగిస్తాయి. ఉదాహరణకు తాజ్మహల్ గురించి మీరు ఏమి ఉంటారు, అది పాలరాయితో చేయబడింది. ఇప్పుడు దానిపైన యాసిడ్ పడితే ఏమవుతుంది? కార్బన్ డైఆక్సైడ్ విడుదలపై మొత్తం చీమలు పట్టేస్తుంది అనమాట, చిలుము పడుతుంది. ఓకే, కలర్ చేంజ్ అవుతుంది. హెచ్చరిక: ప్రయోగశాలలో ఆమ్లాలు, క్షారాలు ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ఇవి క్షయం చెందించే స్వభావాన్ని కలిగి ఉంటే చికాకును మరియు చర్మానికి హాని కలిగిస్తాయి, అంటే చర్మాన్ని కాల్చేస్తాయి. కాబట్టి వాటితో జాగ్రత్తగా ఉండాలి. ఇక తర్వాత మాట అండి, తటస్థీకరణం అంటే ఇచ్చాడు, న్యూట్రలైజేషన్ అనమాట. ఆమ్లాలు నీలి లిట్మస్ను ఎరుపు రంగులోకి మారుస్తాయి, క్షారాలు ఎరుపు లిట్మస్ను నీలి రంగు మారుస్తాయి, మనకు తెలిసిందే కదా. ఇప్పుడు ఒక ఆమ్లాన్ని ఒక క్షారంతో కలిస్తే ఏం జరుగుతుంది అని అడిగాడు అనమాట. ఓకేనా? మీరు ఇప్పటి వరకు ఉపయోగించినటువంటి ఒక సూచికను ఉపయోగించబడుతుందని ఇచ్చాడు. ఇక్కడ మనకి ఫీనాఫ్థలిన్ అని ఒక సింథటిక్ కృత్రిమ సూచికను అయితే వాడుతున్నాం, ఫీనాఫ్థలిన్ అనండి. సో ఇది ఎందుకు వాడతాం? ఆమ్లంతో క్షారంతో చర్య జరిపేటప్పుడు ఈ చర్యను మనం ఎంతవరకు చెయ్యాలి అనేది తెలుసుకోవడానికి ఉపయోగిస్తాం. ఇప్పుడైతే మనం ఈ ఫీనాఫ్థలిన్ని ఉపయోగించి ఒక యాక్టివిటీ అయితే చేద్దాం. ముందుగా పరీక్ష నాళికలో 4వ వంతు సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో నింపండి. దాని రంగును గుర్తించండి. హైడ్రోక్లోరిక్ యాసిడ్కి మనకి రంగు అయితే ఉండదు, సో ట్రాన్స్పరెంట్ వాటర్ లానే ఉంటుంది. సో ఫీనాఫ్థలిన్ ద్రావణం తీసుకోమన్నాడు. సో ఈ ఫీనాఫ్థలిన్ని తీసుకొని ఏం చేయమన్నాడు? యాసిడ్కి వేయమన్నాడు అనమాట. యాసిడ్లో వేశారనుకోండి మీకు ఏమవుతుంది అంటే ఆమ్లంలో వేసినప్పుడు కూడా దానికి ఎటువంటి రంగు ఉండదు, వాటర్ లానే ఉంటుంది. అంటే యాసిడ్ ఏ విధంగా కలర్లెస్లా ఉంటుందో ఫీనాఫ్థలిన్ యాడ్ చేసిన తర్వాత కూడా అది కలర్లెస్గానే ఉంటుంది. ఇప్పుడు ఈ ఆమ్ల ద్రావణంలోకి ఒక డ్రాపర్ ద్వారా కొన్ని చుక్కల సోడియం హైడ్రాక్సైడ్ కలపండి. చూసారా, సోడియం హైడ్రాక్సైడ్ ఇలా కలిపారనుకోండి, నిజానికి ఫస్ట్లో అది ఎలా ఉంది చెప్పండి? ఆమ్లత్వం ఉంది. ఆమ్లత్వం ఉండేటప్పుడు దానికి ఎటువంటి రంగు అనేది ఉండదు. సో పరీక్ష నాళికను నెమ్మదిగా కదిలించండి. ద్రావణం యొక్క రంగులో మార్పు గమనించారా? అంటే మీరు సోడియం హైడ్రాక్సైడ్ వేస్తున్నంతసేపు ఆ ఆమ్లత్వం పోయి న్యూట్రల్ అయ్యేంత వరకు కూడా మీకు ఎటువంటి రంగులో మార్పు రాదు. అంటే అలా ఇంకా చుక్క 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 కలుపుతున్నారనుకోండి, సో నెమ్మదిగా గులాబీ రంగులోకి మారుతుందన్నమాట, పింక్ కలర్లో మారుతుంది. ఓకేనా? ఇప్పుడు దానికి ఏం చేశారు అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ గులాబీ రంగులోకి మారిపోయింది. ఇప్పుడు మరో చుక్క సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని కలపండి. మీరు ఏం గమనించారు? మళ్ళీ HCl దానికి వేసారనుకోండి, మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ రంగు లేనిదిగా మారిపోతుంది. అంటే బేస్ వేస్తున్నప్పుడు పింక్ కలర్లో మారుతుంది, మళ్ళీ దానికి యాసిడ్ కలపరండి, మళ్ళీ కలర్లెస్ అయిపోతుంది. మళ్ళీ ఒక చుక్క సోడియం హైడ్రాక్సైడ్ కలపండి, రంగులో ఏదైనా మార్పు గమనించారా అంటే మళ్ళీ గులాబీ రంగులో మారుతుంది. దీన్ని బట్టి క్షారయుతంగా ఉన్నప్పుడు ఫినాఫ్థలిన్ అనేది గులాబీ రంగునిస్తుంది, మరోవైపు ఆమ్లయుతంగా ఉండేటప్పుడు రంగు లేనిదిగా ఉంటుంది. సో ఫినాఫ్థలిన్ అనేది యాసిడ్లో మీకు ఎప్పుడు కూడా కలర్లెస్గా ఉంటుంది, బేస్లో మీకు ఎప్పుడు కూడా
పింక్ కలర్ ఇస్తుంది. ఓకే, ఇంకా మీరు ఎక్కువగా బేస్ కలిపారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అది డార్క్ రెడ్లోకి మారిపోతుంది అనమాట. ఓకేనా, ఎక్కువగా ఇస్తే. ఇక తర్వాత చూద్దాం. ఒక ఆమ్ల ద్రావణాన్ని క్షార ద్రావణంతో కలిపినప్పుడు 2 ద్రావణాలు ఒకదానితో ఒకటి ప్రభావాన్ని కలుగుతాయి. దీన్ని ఏమన్నా తటస్థీకరణం అని అన్నమాట. ఆమ్ల ద్రావణం మరియు క్షార ద్రావణాన్ని తగిన మొత్తంలో కలిపినప్పుడు ఆమ్ల స్వభావము మరియు క్షారం యొక్క క్షార స్వభావం రెండూ కోల్పోతాయి. ఫలితంగా ఏర్పడే ద్రావణం ఆమ్లము కాదు, క్షారము కాదు. తటస్థీకరణం చేయడం వల్ల ఇంకొక గుర్తు పెట్టుకోవాలి. ఏంటంటే మనకి నీరు ఏర్పడతాయి, అదేవిధంగా లవణం ఏర్పడుతుంది. ఇంకా అత్యంత ముఖ్యమైన అంశం ఏంటంటే వేడి ఎల్లప్పుడూ ఉత్పత్తి అవుతుంది. చూసారా, ఉష్ణం చాలా ఎక్కువగా ఉత్పత్తి అవుతుందన్నమాట. కాబట్టి ఈ ప్రయోగంలో మనకి ఉష్ణోగ్రత పెంచుతుందని ఇవ్వడం జరిగింది. తటస్థీకరణం చర్య చేసిన తర్వాత ఏమవుతుంది, మనకు ఒక కొత్త పదార్థం అనేది ఏర్పడుతుంది. దీన్ని లవణం అంటాం. అయితే ఈ లవణ స్వభావము ఆమ్లంగా ఉంటుందా, క్షారంగా ఉంటుందా, లేదా తటస్థంగా ఉంటుందని డౌట్ రావచ్చు. అంటే ఆమ్లము క్షారం యొక్క గాఢత సమానంగా ఉందనుకోండి, అప్పుడు మీకు ఏమొస్తుంది, వచ్చే లవణం యొక్క స్వభావము తటస్థంగా ఉంటుంది. ఒక ఆమ్లం గాఢత ఎక్కువగా ఉండి క్షారం గాఢత తక్కువ ఉందనుకోండి, అప్పుడు ఏర్పడే పదార్థం ఆమ్ల లక్షణాన్ని కలిగి ఉంటుంది. లేదా ఆమ్ల గాఢత తక్కువగా ఉండి క్షార గాఢత ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఏర్పడే పదార్థము క్షార లక్షణాన్ని కలిగి ఉంటుందన్నమాట. దీన్నే నిర్వచనం ఇచ్చారండి. ఆమ్లము మరియు క్షారముల మధ్య జరిగే చర్యనే తటస్థీకరణ అంటారు. ఈ చర్యలో లవణం మరియు నీరు ఏర్పడతో పాటు ఉష్ణం కూడా విడుదలవుతుంది. యాసిడ్ ప్లస్ బేస్ ఈజ్ గివ్స్ రైజ్ టు సాల్ట్ అండ్ వాటర్ అండి. దీంతో పాటు హీట్ కూడా రిలీజ్ అవుతుంది. హైడ్రోక్లోరిక్ ఆమ్లం, సోడియం హైడ్రాక్సైడ్ ఓకేనా చేస్తే మనకి ఏమొస్తుంది, సోడియం క్లోరైడ్ ప్లస్ నీరు వస్తుంది. సో దీన్ని చూడండి, ఇక్కడ పక్కన ఇచ్చేయడం మనకు కన్ఫ్యూజ్ అవుతారు. దీన్ని HCl ప్లస్ NaOH ఈజ్ గివ్స్ రైజ్ టు NaCl ఓకే ప్లస్ H2O ప్లస్ క్యూ అంటే ఇక్కడ ఏంటండి, హీట్ అండి. ఓకేనా, హీట్ కూడా విడుదలవుతుందని చెప్తాను అనమాట. మరి ఈ తటస్థీకరణ చర్యలు డైలీ లైఫ్లో ఎక్కడైనా వాడతారా అంటే ఫస్ట్ వన్ అజీత్ అండి. మనం ఏమంటాం దీన్ని, సో అసిడిటీ అని పిలుస్తాం. ఓకేనా, అజీత్ అంటాం. మన జీర్ణాశయంలో హైడ్రోక్లోరిక్ అమ్లం అనేది ఇప్పుడు పడుతూ ఉంటుంది. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనం ఏదైనా ఆహారం తీసుకునేటప్పుడు ఆహారంలో సూక్ష్మజీవులు ఉంటే చంపడానికి ఉంటుంది. కానీ జీర్ణాశయంలో ఆమ్లం ఎక్కువగా ఉంటే అది అజీర్ణానికి కారణమవుతుంది. యాసిడ్ ఎక్కువ ఉంటే అది జీర్ణం కానివ్వదు. కొన్నిసార్లు అజీర్తి బాధాకరంగా ఉంటుందంటే కడుపులో ఎక్కువగా మంటగాను నొప్పిగాను ఉంటుంది. ఈ అజీర్తి నుండి ఉపశమనం పొందడానికి మనం మెగ్నీషియం హైడ్రాక్సైడ్ని కలిపి ఉన్న మిల్క్ ఆఫ్ మెగ్నీషియా వంటి యాంటాసిడ్ని తీసుకుంటాం. యాంటాసిడ్ అంటే యాసిడిటీని తగ్గించేదని అర్థం. ఇది ఏం చేస్తుందంటే ఏదైనా మనకు అవసరం ఉందో అవసరం కన్నా ఎక్కువ ఉన్న ఆమ్లాన్ని ఇది తటస్థీకరణ చేస్తుంది. ఫలితంగా కడుపులో నొప్పి అనేది తగ్గుతుంది, వెంటనే అజీర్తికి ఉపశమనం వస్తుంది. సో యాంటాసిడ్గా వాడేది ఏంటి, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. దీనికి ఇంకో పేరు మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనమాట. ఇక తర్వాత చీమకాటు. చీమ కుట్టినప్పుడు ఇంతకుముందు మనం చెప్పాం ఫార్మిక్ ఆమ్లం అని చెప్పాం కదా. ఫార్మిక్ ఆమ్లం అనేది మన చర్మంలోకి ప్రవేశిస్తుంది. దానికి మనం తేమతో కూడిన బేకింగ్ సోడా లేదా సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అంటాం. సో బేకింగ్ సోడా అంటే సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అంటాము. దీన్ని మనం వంట సోడా అంటాం. లేదా కాలమేట్ జింక్ కార్బోనేట్ అంటాం. ద్రావణాన్ని జస్ట్ పైనేసి రుద్దినట్లయితే ఆ చీమ కాటు వల్ల వచ్చే నొప్పిని మనం తగ్గించవచ్చు. ఇక తర్వాత మృత్తికా చికిత్స. మితిమీరిన అంటే మనం కంట్రోల్గా లేకుండా ఎక్కువగా మనం ఏంటి ఫెర్టిలైజర్స్ ఏమి ఉన్నాయి, ఆర్టిఫిషియల్ ఫెర్టిలైజర్స్ ఉన్నాయి కదా, కృత్రిమ రసాయనాలు ఎరువులు అధికంగా ఉపయోగిస్తే నేల ఏమవుతుందని మనకి యాసిడ్గా మారిపోతుంది, ఆమ్లయుతంగా మారిపోతుంది అనమాట. లేదా కొన్నిసార్లు క్షారయుతంగా కూడా మారిపోతుంది అనమాట. సో ఇలా ఎక్కువగా ఆమ్లయుతంగా కానీ క్షారయుతంగా ఉంటే మొక్కలు అనేవి సరిగ్గా పెరగవు. సో నేల ఆమ్లయుతంగా ఉన్నప్పుడు వాటికి పొడి సున్నం లేదా తడి సున్నం వంటి క్షారాలతో చికిత్స చేస్తారు. అదే ఒకవేళ నేల క్షారయుతంగా ఉంటే సేంద్రియ పదార్థం కంపోస్ట్ పదార్థాలను కలపడం ద్వారా వాటిని ఏం చేస్తామంటే తటస్థీకరణం చేస్తాం అనమాట. ఎందుకంటే సేంద్రియ పదార్థాల నుండి ఆమ్లాలు విడుదలవుతాయి అన్నమాట. ఈ ఆమ్లాలు నేల యొక్క క్షార స్వభావాన్ని తగ్గిస్తుంది అనమాట. సో గుర్తుపెట్టుకోండి, నేల ఆమ్లయుతంగా ఉంటే ఏం చేస్తారు, కాల్షియం హైడ్రాక్సైడ్ ఆర్ కాల్షియం ఆక్సైడ్
కలుపుతారు. ఒకవేళ నేల క్షారయుతంగా ఎక్కువగా ఉంటే మనం ఏం చేస్తాం, కంపోస్ట్ సేంద్రియ పదార్థాలని కలుపుతాం అనమాట. ఇక తర్వాతది ఫ్యాక్టరీల వ్యర్థాలు. అనేక కర్మాగారాల్లో వ్యర్థాలు ఆమ్లాలు ఉంటాయి. వాటిని నీటి వనరులో ప్రవేశింపజేస్తే వ్యర్థాలు ఆమ్లాలు చేపలు మరియు ఇతర జీవులను చంపుతాయి. ఫ్యాక్టరీ వ్యర్థాలను క్షారాలను కలపడం ద్వారా తటస్థీకరణం చేయవచ్చు అంటూ ఒక మాట అయితే చెప్పాడు. సో మనకు అడిగే క్వశ్చన్, ఫ్యాక్టరీ వ్యర్థాల్లో అత్యధికంగా ఏముంటుంది, ఆమ్లాలు ఉంటాయి. ఓకేనండి. ఇక తర్వాత చూస్తే కీలక పదాలు ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా కొన్ని ట్రూ అండ్ ఫాల్స్ ఇచ్చారు. ఏమైనా అనుబంధం ఇచ్చారంటే అనుబంధంలో ఒక చిన్న మీకు తెలుసా అని ఇచ్చాడండి. మన శరీరంలో ప్రతి కణంలో కూడా ఒక ఆమ్లము ఉంటుంది, చూసారా, డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ అంటాం. దీన్ని డిఎన్ఏ అంటాం. ఇది మన రూపం, మన కళ్ళు రంగు, మన ఎత్తు మొదలైన శరీరంలో ప్రతి లక్షణాన్ని నియంత్రిస్తుంది. మన కణాల్లో కొంత భాగాన్ని నిర్మించే ప్రోటీన్లు కూడా ఎమైనో ఆమ్లాలతో తయారవుతాయి. మన శరీరంలో కొవ్వులు కూడా కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. అంటే మన శరీరంలో ఉండే ప్రతి కణంలో కూడా ఏముంటుంది, ఆమ్లాలు ఉంటాయి అంటే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే డిఎన్ఏ ఫుల్ ఫామ్ ఏంటి, డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ అండి. సో ఈ విధంగా ఇవ్వడం జరిగింది. తర్వాత కొన్ని ప్రాజెక్ట్ వర్క్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో వీటిని అయితే చూస్తారు. అండ్ ఈ వీడియో పైన మీ కామెంట్స్ కానీ మీ అమూల్యమైన సలహాలు సందేశాలు కానీ ఇవ్వగలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.